ఏంటి నమస్కారం చేస్తామని అడుగుతారు. అప్పుడు చెప్పండి, మా స్కూల్కి ఈరోజు వచ్చారు గురువుగారి పేరు ఏమిటి అంటే విజయ ప్రతాప్ మహారాజ్. ఎవరు వచ్చారు మా స్కూల్కి? వారు వచ్చారు. సూపర్ బ్రెయిన్ యోగా గురించి చెప్పారు. దేని గురించి? అది నేను యూట్యూబ్లో చూడాలి, నాకు ఒక్కసారి చూపించండి అని అడగండి. ఓకేనా? తర్వాత గురూజీ ఇంకోటి కూడా చేయించారు, తాండవం. ఏం తాండవం? ఆ ఆనంద తాండవం చేస్తే మీకు పొట్టనొప్పి, తలనొప్పి, బీపీ, షుగర్లు ఉన్నాయి కదా, అవి కూడా తగ్గిపోతాయంట. అమ్మ నాన్న మిమ్మల్ని కూడా చెయ్యమన్నారు గురూజీ, పెట్టండి అందరం చేద్దాము. ఏమని చెప్పాలి? అందరం అని మంచిగా టీవీలో పెట్టుకొని, టీవీలు ఉన్నాయా ఇళ్ళల్లో అందరికీ? టీవీలో చూసుకుంటే మంచిగా అందరూ ఆనంద తాండవం చెయ్యా. ఓకే? యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మీ అందరికి వచ్చా? సబ్స్క్రైబ్ చేస్తారా? మీ వీడియోలు మంచిగా చూసుకోవచ్చు. గురూజీ ఇట్లాగే సంవత్సరం అంతా కూడా ఏదో ఒక స్కూల్లో ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటారు. గురూజీ కొత్త వీడియోలని మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే? జయ గురుదేవా. ఆనందంగా మీరందరూ ఇంత ఆనందించారంటే దానికి కారణం, నేను సర్వేల పాఠశాలలో మీలాగే 8వ తరగతిలో నేను చేరాను. 8వ తరగతిలో మాకు పీడీ సార్గా ఉన్నారు నరసింహం సారు. వారు మంచిగా ఫిజికల్ ఫిట్నెస్ కొరకు ఎక్సర్సైజులు ఎలా చేయాలో వారు స్వయంగా చేస్తూ చూపించారు. వారి బాడీ లాంగ్వేజ్, వారి కళ్ళలో ఆ కమిట్మెంట్, డెడికేషన్ నా పసిహృదయం అర్థం చేసుకొని మంచిగా నాలో కూడా అదే కమిట్మెంట్, డెడికేషన్ ఉంది కాబట్టి నాకు నేనుగా చేసుకునేవాడిని. రోజు 4 కిలోమీటర్లు పరిగెత్తేవాడిని. సారు పరిగెత్తించేవారు 1 కిలోమీటరు, నేను 4 కిలోమీటర్లు పరిగెత్తేవాడిని. అప్పుడు నాకు నేను తెలియకుండానే హిప్నటైజ్ చేసుకున్నాను. ఎలా అంటే పరిగెడుతూ ఉంటే ఆయాసం వస్తుంది కదా. ఏమొస్తుంది? ఆయాసం వచ్చినా నేను ఆగలేదు. నేనేమనుకున్నానంటే ఒక శరీరం పరిగెడుతుంది, ఎడమకాలు ముందుకి, తర్వాత కుడికాలు ముందుకి, కాళ్ళు కదులుతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి అని ఆ కదిలే దృశ్యాన్ని చూస్తున్నా. ఆయాసం వస్తూ ఉంది, ఇలా బుస కొడుతూ ఉంది. శ్వాస ఛాతీ ఇలా 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 ఎక్స్పాండ్ అవుతూ పోయింది. ఆ ఛాతీ ఎప్పుడైతే అలా ఎక్స్పాండ్ అయిందో ఇప్పటికీ నేను జలయోగం, నేను అలా నీళ్ళ మీద ఫ్లోట్ అవుతూ మాట్లాడగలుగుతున్నానంటే ఆ రోజు నేను చేసిన రన్నింగ్ కారణం, ఆ ఫిట్నెస్ కారణం. అటువంటి నా గురువు పిడి నరసింహం సార్ని ఆహ్వానిస్తున్నాను. వీరందరూ ఇంత ఆనందంగా ఉంటే వారికి ఎంత ఆనందంగా ఉందో మనం అందరం విందామా? కదా, గట్టిగా చప్పట్లు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు, ఉపాధ్యాయ బృందం మరియు మహారాజ్ గురు విజయ ప్రతాప్ మహారాజ్ మరియు ప్రియమైన భావి భారత పౌరులారా, ఈనాటి విశిష్టత మొదలే మేడం గారు చెప్పారు. 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఉత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. మన యొక్క దేశం వివిధ దేశాలకు విశ్వగురువు. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను పాశ్చాత్య దేశాల్లో ఆచరిస్తూ భగవద్గీత, ఆసనాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ మన దేశంలో అవి రాను రాను అడుగంటిపోతున్నాయి. వాటిని పునరుద్ధరించడానికి, వాటిని సజీవంగా ఉంచడానికి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమాన్ని మీ ముందుకు తీసుకొచ్చారు. వాటిని మీరు చక్కగా సజీవంగా ఉంచాలంటే అది ఈ తరానికి అందించాల్సిన బాధ్యత మా ఉపాధ్యాయ మేధావులందరి మీద ఉంటుంది. సరిగా కాలజీతం ఆకలితో ఉంటారు పిల్లలంతా, పెద్దలంతా. పోతే ప్రతాప్ మహారాజ్ అని చెప్పాడు, 8th క్లాస్లో ఈయనకు వాలీబాల్ రాగానే ఈయన హైట్స్ అందరికంటే అప్పుడు హైట్ ఉండే, వాలీబాల్ నువ్వు ఆడవాయని చెప్పేసి వాలీబాల్ స్కిల్స్ ఇవాళ మీకు ఆనంద తాండవంలో ఉన్న ఎక్సర్సైజులన్నీ ఆ రోజు నేను నేర్పిన ఎక్సర్సైజులే. వాటిని అన్ని కలిపి ఇప్పుడు ఆనంద తాండవంగా దానికి రూపాంతరం చెందించాడు. మరి ఆనాటి స్ఫూర్తి ఈనాడు ఇంత పెద్ద గురువుగా ఎదిగి గురువుని మించిన శిష్యుడయ్యాడు. చాలా ఆనందంగా ఉంది. తండ్రులకు పుత్రోత్సాహం ఉంటుంది. పుత్రుడు ప్రయోజకుడు అయితే చాలా సంతోషపడతారు, నా కొడుకు మంచిగా ఎదిగి IAS చేశాడని. అదేవిధంగా గురువులకు శిష్యోత్సాహం, శిష్యుడు ఎదిగి సమాజానికి వేల మందికి, లక్షల మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి చక్కటి సాధనతో ముందుకు పోవడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఈరోజు నేను ప్రతాపం చూసి చాలా గర్వపడుతున్నాను. ఇది మా పూర్వజన సుకృతం కావచ్చు. ఇలాంటి అవకాశం ఒక ఉపాధ్యాయ వృత్తికే ఉంటుంది, ఇంకా ఏ వృత్తికి ఉండదు.
అది మాకు ఆ భగవంతుడు ఇచ్చిన ఆశీస్సులు. కొన్ని కోట్లున్న ఈ ఆనందం దొరకదు. ఎనీహౌ థ్యాంక్ యూ మీ అందరికీ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. జై గురుదేవా. ఎంత ఎదుగుతూ ఉంటే అంత ఒదిగి ఉండాలి. వింటున్నారా? జై గురుదేవా. మీరు ఈరోజు చిన్న పిల్లలుగా ఉన్నారు. మీరు బాగా చదువుకొని మీరు ఎంతో ప్రేమించే మీ రామకృష్ణ ప్రధాన ఉపాధ్యాయులు గారు ఉన్నారు. మీరు ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఒకరు కలెక్టర్ అయ్యి, ఒకరు ఎస్పీ అయ్యి, ఒకరు ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యి, ఒకరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యి, ఒకరు మంచిగా సీఎం అయ్యి సార్ దగ్గరకు వచ్చి రామకృష్ణ వారు మేము ప్రధాన ఉపాధ్యాయుల దగ్గరకు వచ్చి సార్ అని ప్రేమగా పలకరించి వారిని గౌరవిస్తే ఆహా, అది అదృశ్యం ఎంత ఆనందంగా ఉంటుందో. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? సో అలాంటి ఉన్నత స్థాయిలకు ఎదగాలంటే మీరు ఎలా ఉండాలి ఇప్పుడు నేను ఆచరించి చూపిస్తాను. మీరందరూ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ 2 చేతులు జోడించి ఆ మంత్రం మీరు చదువుతూనే ఉండాలి. నేను చేసేది మీరు చూస్తూ ఉండాలి. ఆ తర్వాత మీరు కూడా అది చేయాలి. ఓకే, కమాన్ నౌ రెడీ స్టార్ట్. గురుర్ బ్రహ్మ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు. జై గురుదేవ్. జై గురుదేవా. నీటి మీద జలయోగం 2 గంటల సేపు కదలకుండా మాట్లాడుతాను. ఇప్పుడు ఆనంద తాండవం మీరు ఒక 300 మంది ఉన్నారు. 50,000 మందితో ఒకేసారి నేను చేయించాను. అటువంటి పెద్ద కార్యక్రమాలు నరసింహం సార్ చేయించలేదు. అయినా సరే ఎంత ఎదిగినా అమ్మకు బిడ్డ ఎవరైనా. ఎస్ సార్ నో? దీనిని అంటారు వినయం అని. ఏమంటారు? ఇటువంటి వినయం ఎంత ఉంటే మనం అంత ఉన్నతంగా ఉంటాము. కాబట్టి మనం ఎప్పుడు ఉపాధ్యాయుల్ని గౌరవించాలి. అర్థం కాకపోతే ఏదైనా సరే వినయంగా మంచిగా అడిగితే ఏదైనా కూడా వారు చెబుతారు. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? క్లాస్ రూమ్లోకి ఉపాధ్యాయులు వస్తూ ఉంటే లేచి నిలబడి ఏమని చెప్పాలి? గుడ్ మార్నింగ్ టీచర్, జై గురుదేవా. మరొకసారి చెప్పండి. మీరు ముందుగా స్కూల్కి వచ్చిన వాళ్ళు తర్వాత స్కూల్కి వచ్చే వాళ్ళకి ఏమని పలకరించాలి? ఏమని చెప్పాలి? ఇప్పుడు మీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, ఒకరికొకరు జై గురుదేవా. అలాగే క్లాస్ రూమ్లో ఏం పెట్టాలి? కూర్చున్నప్పుడు చేతిలో ఏముండాలి? చిన్న ముద్ర. దాని పేరు గుర్తుపెట్టుకోండి. ఏం ముద్ర? బ్యాక్ బోన్ ఎలా ఉండాలి? ముఖంలో ఏముండాలి? ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు పాటించండి. తర్వాత ప్రతి పీరియడ్లో కూడా భస్త్రికా ప్రాణాయామం ఎన్నిసార్లు చేయాలి? 10 times. మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను, రివ్యూ చేశాను. సో ఇక ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా రోజు. ఇవాళ ఒక్కరోజే కాదు, నేను మళ్ళీ వస్తాను. నెలకొక్కసారి మీకు సమయం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. రమ్మంటారా? ఎంతమంది రమ్మంటున్నారు? నేను చెప్పింది మీరు ఆచరిస్తున్నారా లేదా? నేను మీ ప్రిన్సిపాల్ని అడుగుతాను, మీ హెడ్ మాస్టర్ని అడుగుతాను, మీ ఉపాధ్యాయులను అడుగుతాను. మీరు ఆచరిస్తున్నారు, క్రమశిక్షణగా ఉంటున్నారు, డిసిప్లైన్గా ఉంటున్నారు. గురూజీ అదేంటో కానీ మా స్కూల్లో అల్లరి చేసే పిల్లలు ప్రతి స్కూల్లో ఉన్నట్టే మా స్కూల్లో కూడా 10% నుంచి 20% ఉన్నారు. మీ యోగా జరిగిన తర్వాత మాత్రం వాళ్ళు కూడా డిసిప్లైన్గా ఉన్నారు, అల్లరి చేయట్లేదు గురూజీ అనే మాట వాళ్ళు నాకు చెప్తే అప్పుడు తప్పనిసరిగా మీకు సమయం ఇస్తా, మళ్ళీ వస్తాను నేను. ఓకే, జై గురుదేవా. అలాగే మీకు చార్ట్స్ కూడా నేను ఇక్కడ ఉంచుతున్నాను. 4 చార్ట్స్. చార్ట్స్ అక్కడ ఉన్నాయి. అందులో ఒక చార్ట్లో బీపీని షుగర్ని తర్వాత పొట్టని తగ్గించేటటువంటి పొట్టకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆసనాలన్నీ ఒక చార్ట్లో ఉంటాయి. అలాగే వెన్నెముక, సయాటిక నొప్పి, బ్యాక్ పెయిన్, వెన్నెముకకు సంబంధించిన అన్ని, మెడ నొప్పి, వీటికి సంబంధించిన ఆసనాలు ఒక చార్ట్లో 15 ఆసనాలు అవి ఉంటాయి, 15 ఆసనాలు ఇవి ఉంటాయి. ఇంకో చార్ట్లో బ్రెయిన్ పవర్, మైండ్ పవర్. చెప్పండి ఒకసారి.
అవి కొంచెం కష్టమైన ఆసనాలు ఉంటాయి, పిల్లలు మాత్రమే చేయగలుగుతారు. మీరెంతో ప్రేమించే మీ పీటీ సార్ ఇక్కడ ఉన్నారు, మీకు పీటీ సార్ ఈ ఆసనాలను కూడా మంచిగా చేయిస్తారు. మా బంగారు తండ్రి చాలా గట్టివాడు. సార్నో గట్టిగా చప్పట్లు కొట్టండి మీ పీటీ సార్. సో ఈ ఆసనాలు, అలాగే ఇంకో దాంట్లో సూర్య నమస్కారాల భంగిమలు ఉంటాయి, దాంట్లో మంచి కొటేషన్స్ ఉంటాయి. ఆ కొటేషన్ ఒక్కొక్క కొటేషన్ 3 సార్లు రాయాలి. అంతా మన మంచిగా అని లేవగానే ఒక మంచి నోట్బుక్ పెట్టుకొని ఒక కొత్త పెన్ను తీసుకొని 3 సార్లు రాయాలి. ఏమని రాయాలి? 3 సార్లు. అంతా మన ఎన్నిసార్లు రాయాలి? దాని తర్వాత కష్టంలోనే సుఖం ఉందని రాయాలి. ఎన్నిసార్లు రాయాలి? 3 సార్లు. ఈ రాయడానికి ముందుగా పైన రాయాలి ఏమని? జై గురుదేవా. ఏమని రాయాలి? ఇది ఒక్కరోజే రాస్తారా, ప్రతిరోజు రాస్తారా? ప్రతిరోజు రాస్తారా, జీవితాంతం రాస్తారా? మీ హెడ్ మాస్టర్ గారు గుర్తు చేస్తారు మళ్ళీ ఈ విషయం. ఓకేనా? జై గురుదేవా. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి భాస్కర్ రెడ్డి గారు, అలాగే రామకృష్ణ గారు, రామచంద్రారెడ్డి గారు, అలాగే వారికి ముందే అయిపోయినాయి, మళ్ళీ ఎక్కువైతే మళ్ళీ కష్టమైంది. అలాగే మీ ఉపాధ్యాయులందరికీ, అందరికంటే ముఖ్యంగా ప్రత్యక్ష దైవ స్వరూపులైన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవ. థ్యాంక్ యూ సార్. ఈరోజు మనందరి జన్మ ధన్యమైంది, అవునా కాదా? ఇంటర్నేషనల్ యోగా డే గురించి మార్నింగ్ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది మీకు అందరికీ. ఈ ఎట్లా జరుగుతుంది, స్వామి గారిని తీసుకొస్తా సార్ అని పీటీ సార్ చెప్పిండ్రు, భాస్కర్ రెడ్డి సార్ చెప్పిండ్రు. ఈ ఎండ కొడుతుంది ఎట్లా సాధ్యమవుతుంది అని చాలాసేపు ఆలోచన చేసినాం. అంతట్లోనే బుక్స్ తీసుకొచ్చే కార్యక్రమానికి వెళ్ళాల్సి వచ్చింది. అది కాకుండా మా పాఠశాల పిఎం శ్రీ కింద సెలెక్ట్ అయింది. పిఎం శ్రీ కింద సెలెక్ట్ కావడం అంటే పాఠశాలకు ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాబులు, చాలా యాక్టివిటీస్ వస్తాయి. దాదాపు 3 కోట్ల రూపాయల సంబంధించిన అన్ని యాక్టివిటీస్ జరుగుతాయి. దాంట్లో ప్రత్యేకంగా ప్రోగ్రాం నిర్వహించమని పై అధికారులు మాకు చెప్పిండ్రు. అందులో యోగా డే నిర్వహించి బ్యానర్ కూడా తీసి నాకు ఫోటో పెట్టమని అధికారులు చెప్పిండ్రు. నిన్న చెప్పినందుకు ఎంబడే పీటీ సార్కి చెప్పి ఒక బ్యానర్ తయారు చేయించి యాక్టివిటీస్ చేద్దాము అని అనుకున్నాను. కానీ ప్రోగ్రాం ఇంత ఘనంగా, ఇంత బ్రహ్మాండంగా జరుగుతుందని నేను అనుకోలేదు. ఇక వాన వచ్చింది, ఎండ కొట్టింది, అయినా అంత బ్రహ్మాండంగా ప్రోగ్రాం జరిగింది. టీచర్స్ ఎంజాయ్ చేసిండ్రు, పిల్లలు ఎంజాయ్ చేసిండ్రు, వంటల వాళ్ళు ఎంజాయ్ చేసిండ్రు, టీచర్ ట్రైనీలు ఎంజాయ్ చేసిండ్రు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసిండ్రు. దాని పేరే ఏందది? ఆనంద తాండవం. నిజంగా 100% సక్సెస్ అయింది. చాలా గొప్ప విషయం. ఎంతో చెప్పాలని నేను ఇంకా స్వామి గారు ఆప్తారేమో అంటే ఇంకా చెప్తానే ఉన్నారు. కానీ ఒక్కటి మర్చిపోవద్దు, మీరు మన పాఠశాలకు వచ్చి విచ్చేసి, గతంలో కూడా వారు వచ్చారు, మన ప్రోగ్రాం చేసిండ్రు. ఈ ఆనంద తాండవం ప్రతి నెల మా పాఠశాల విద్యార్థులకు భాగ్యం కల్పిస్తారని మీ అందరి తరపు నుంచి స్వామీజీ గారిని కోరుకుంటున్నాను. ఏదో ఒక రోజు మీకు ఇంటిమేషన్ ఇస్తాం సార్. మీరు ఇందులో మా పిల్లలకు దీంట్లో మోటివేషన్ కల్పించడానికి, నిజంగా రియల్ మోటివేషన్ అంటే చాలా మోటివేషనల్ క్లాసెస్ విన్నాం, కానీ పిల్లల మనసు దోచుకుంటూ ఆనందంగా తాండవం చేయించుకుంటూ మోటివేషన్ క్లాసెస్ చాలా బ్రహ్మాండంగా అనిపించినాయి. మా టీచర్స్ కూడా ఎంజాయ్ చేసిండ్రు. కొంతమంది మా పిల్లలు పొద్దుగా టిఫిన్ చేయకుండా వస్తారు, అయినా కానీ బ్రహ్మాండంగా కూర్చున్నారు. ప్రేయర్ చేయించమంటే కింద పడిపోతారు, ప్రేయర్ కానీ కింద పడితే టిఫిన్ చేసి వాడు మరి ఇంకా కూర్చున్నారు. దాదాపు 2 అవుతుంది కూర్చున్నారు. గట్టిగా క్లాప్స్ పెట్టండి. ఈ ఆనందం మీ బతుకు లోపల ఎప్పటికీ ఉండాలని ఆశిస్తూ, చాలా గొప్ప కార్యక్రమం జరిగినందుకు సంతోషిస్తూ ఒక చిరు కానుక మా స్టాఫ్ తరఫు నుంచి మీకు ఇస్తున్నాము. మనం సన్మానం చేసుకుందామా స్వామి గారిని? గట్టిగా క్లాప్స్.
నాకే వినబడతలేదు. మళ్ళీ ఒక్కరోజు మనం నిర్వహించుకుందాం, మనం సన్మానం చేసుకుందాం. ఇప్పుడు ఒక చిరు కానుకను స్వీకరించి సన్మాన కార్యక్రమాలు తీసుకోవాల్సిందిగా నరసింహ గారిని, స్వామి గారిని, విజయ ప్రతాప్ స్వామి గారిని కోరుతున్నాం. మరొకటి ముఖ్యంగా చెప్పిండ్రు, ఇంటికాలికి వెళ్ళిన తర్వాత ఫోన్ తీసుకొని ఆ ఆనంద తాండవాన్ని చూడండి. ఫస్ట్ మీ పేరెంట్స్కి చెప్పండి. ఇంకొకటి, తల్లిదండ్రులను పూజించే కార్యక్రమం కూడా చేద్దామని భాస్కర్ రెడ్డి గారు చేశారు. అది నెక్స్ట్ మంత్ 7వ తారీఖు నాడు హైదరాబాద్లో ఉంది. తర్వాత మనం కూడా ఒకరోజు ఆ కార్యక్రమం గట్టిగా చేసుకుందాం. మన పేరెంట్స్ పట్ల ఆదరాభిమానాలు తక్కువైపోతున్నాయి. చాలా అడ్వర్స్ న్యూస్ పేపర్లలో వస్తున్నాయి, భయంకరమైన. మాట్లాడుకుందామంటే ఆ రిలేషన్షిప్ అనేది పోతుంది. తల్లిదండ్రుల మధ్యన, పిల్లల మధ్యన, అన్నదమ్ముల మధ్యన పోతుంది. దాన్ని నిలబెట్టుకోవాలి. రోజు మన అమ్మ మనకు చాలా చీఫ్గా కనబడుతుంది ఇంట్లో. ఈ టిఫిన్ చేసినావు, ఎవరు తింటారు ఇది, ఇట్లా మాట్లాడుతున్నాం మనం. సో అవన్నీ కూడా ఆ రిలేషన్షిప్ను గట్టిగా ఉండాలి. ఆ ఉన్న పరిస్థితులకు తను కడుపు మార్చుకొని మీకు మంచిగా టిఫిన్ చేసి పెట్టేదే అమ్మ. బాగా గుర్తుంచుకోండి. అందుకోసమే చాలా గొప్ప పదాలు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. అదే 10 సార్లు స్వామీజీ గారి స్టేజ్ మీద 10 సార్లు చెప్పిండ్రు. బాగా గుర్తుంచుకోండి. ఈ ముగ్గురు ప్రత్యక్ష దేవతల్లాగా మన కళ్ళ ముంగల్లే ఉంటారు. కాబట్టి చాలా గొప్ప విషయాలు గుర్తుంచుకోండి. ఎప్పటికీ లైఫ్లో ఈ ప్రోగ్రామ్ మీకు గుర్తుండాలి. ప్రతి నెలలో మీకు వచ్చి రిమైండ్ చేసి మీ లైఫ్లో జ్యోతులు వెలిగిస్తేందుకే సామాజిక కార్యకర్తగా మన ముందుకు వచ్చారు స్వామీజీ గారు. ఈ భాగ్యం మనకు కల్పించారు మన పాఠశాలకు. చాలా గొప్పగా చప్పట్లతో మనం సన్మానించుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నరసింహ గారిని గారు చాలా గొప్ప శిష్యుడిని మీరు తయారు చేశారు. చాలా గొప్ప విషయం సార్. నిజంగా చెప్పాలంటే దానికి ఒక గొప్పగా ఒక చిన్న చెప్తాను. రావణాసురుడి మీదకి యుద్ధానికి కోతులన్నీ రెడీ అయినాయంట. జై శ్రీరామ్ మనకు ఒక కోతి రాయి తీసుకొని సముద్రంలో వేస్తే తేలుతుందంట. అది అందరు ప్రతి కోతి కూడా జై శ్రీరామ్ అని తేలుతుందంట. కానీ శ్రీరామునికి డౌట్ వచ్చిందంట, నేను రాయి వేస్తే తేలుతుందా మునుగుతుందా అని డౌట్ వచ్చిందంట శ్రీరామునికి. అయితే అందరూ అది మునిగిపోతే మరి అందరు నవ్వుతారు కదా. మధ్యరాత్రి లేచి సముద్రానికి రాయి తీసుకొని పోయిందంట శ్రీరాముడు. రాయి వేస్తే మునుగుతుందో తేలుతుందో ఆయనకు డౌటు, శ్రీరామునికే డౌటు. అయితే ఎప్పుడు ఎంబడే ఉండి ఎవరుంటారు శ్రీరాముని ఎంబడి? హనుమంతుడు ఉంటాడు. హనుమంతుడు ఈయన ఎక్కడ పోతుండింది మధ్యరాత్రి అని మెల్ల నక్కి ఇంకకెళ్ళి వచ్చిందంట. సరిగ్గా రాయి తీసుకొని శ్రీరాముడు సముద్రంలో వేస్తే అది మునిగిపోయిందంట. అరే ఎవరైనా చూసి రాయేమని నవ్వుతారు కదా. ఎవరైనా చూసి రాని ఇంకా ముందు చూసిండంట, ఎక్కడి నుంచో హీ అని నవ్వుతుండంట. ఎవరు ఇంత మధ్యరాత్రి కూడా ఎవరు నవ్వుతున్నారు అని చూస్తే ఇంకకెళ్ళి ఆ రాయి చాటు నుంచి చక్కగా వచ్చిండట హనుమంతుడు. స్వామి, మీ నామంలో ఉన్న గొప్పతనం మా మీద పనిచేస్తుంది. మీ నామంలో అంత గొప్పతనం ఉంది అంటే శిష్యులు వేసిన రాయేమో తేలుతుంది, స్వయంగా శ్రీరాముడు వేసిన రాయేమో మునిగిపోయిందంట. అంటే శిష్యుడు ఇప్పుడు గొప్ప శిష్యుడు ముంగల ఉన్నా కానీ గురువే సాష్టాంగ నమస్కారం చేసిండు గురువు గారు. గురువే చాలా గొప్ప. గురువు అనే పదం చాలా గొప్పది. అది ప్రతిరోజు పాఠశాలలో ఏ టీచర్ అయినా ఒక మంచి మాట చెప్తారు. అదే గురువు గొప్పతనం. కాబట్టి మనం ఇంకా ఎక్కువ చెప్తే ఆకలి అవుతుంది, ఇంకా చెప్పాలని ఎంతో ఉంది. మా టీచర్స్తో కూడా మాట్లాడించాలని ఉంది, కానీ ఇప్పుడు టైం లేదు, ఆకలి అవుతుంది. కాబట్టి ఎన్ని విధాల ధన్యవాదాలు చెప్పినా చాలా తక్కువే. మన అందరి జీవితాలలో ఈరోజు ధన్యమైందని నేను అనుకుంటూ సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా నరసింహ గారిని, మహారాజ్ గారిని కోరుకుంటున్నాను. స్టాఫ్ అందరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందరి సమక్షంలో స్టాఫ్ కూడా ఒక చిన్న కాంట్రిబ్యూషన్ మీకు ఇస్తున్నారు. దయచేసి దాన్ని అంగీకరించాల్సిందిగా కోరుకుంటూ స్టాఫ్ అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ తొందర రండి సార్.